ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూస్తున్న మీ అందరినీ దేవుడు దీవించును గాక, దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి ప్రేరేపణను బట్టి, దర్శనమును బట్టి వీడియో చేస్తా ఉన్నాం. హల్లెలూయా. క్రైస్తవులుగా మనందరం కూడా ఒక ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆ ప్రార్థన ఏంటంటే, ప్రేమ గుణము మనకి కావాలి, క్షమించే గుణము మనకు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిరోజు ఈ రెండిటి కోసం మనం ప్రార్థించాలి. సంపూర్ణమైన ప్రేమ గుణములోకి మనం రావాలి. హల్లెలూయా. క్షమించే గుణములోకి మనం రావాలి. హల్లెలూయా. వీటి కోసం నువ్వు ప్రార్థించుకుంటూ నిన్ను నువ్వు సిద్ధపాటులో ఉంటే, హల్లెలూయా, నీలో నుంచి ఒక అధికారం పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏంటంటే, అపవాది శక్తులను బంధించాలి అంటే, చేతబడి మంత్రపు శక్తులను బంధించాలంటే, ప్రేమ గుణము, క్షమించే గుణము కొరకును ప్రార్థించాలి. హల్లెలూయా. ఒక చీకటి ఆత్మని బంధించాలంటే పరిశుద్ధాత్మ ఫలములు నీకు కావాలి. హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. యేసయ్యా, ప్రేమ గుణమును నాకు దయచేయండి, క్షమించే గుణమును నాకు దయచేయండి ప్రభువా అని దేవుడిని అడగండి, ప్రార్థించండి. ఉపవాసం నుండి ఈ రెండింటి కోసమే ప్రార్థించండి. ఈ ప్రార్థనలో మీరు ముందుకు వెళ్తున్నట్లయితే నువ్వు ఏది బంధిస్తే అది బంధించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ అపవాదిని బంధించాలంటే ఈ ప్రేమ గుణము, ఈ క్షమించే గుణము కొరకు ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆమేన్.